ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నా. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచారా? మరి లేచిన ప్రతిసారి దేవుణ్ణి స్మరణ చేసుకుంటున్నారా? అలాంటి వారికి చూడండి, ఈరోజు ఒక గొప్ప వాగ్దానము. మలాకి 3:16 మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిను. గాడ్ హ్యాస్ అ రికార్డ్ బుక్. మనందరికీ తెలుసు, రికార్డ్స్ రాసుకునే బుక్ కదండి. అలాగే మన కోసము మనం చేసే మంచి కార్యాలు, ముఖ్యంగా పడుకున్నా, లేచినా, బయటికి వెళ్ళినా, ప్రార్థన చేసేవారు, దేవుని స్మరణ తెచ్చుకునేవారు, మరి దేవుడు జ్ఞాపకార్థంగా వారి పేర్లు రాసుకుంటూ ఉంటాడంట. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆల్రెడీ నీ పేరు ఆయన పర్సనల్ డైరీలో రాసుకుంటూ ఉన్నాడు. హీ హాజ్ రిటన్ డౌన్ యువర్ నేమ్. మనం చేసే నోటబుల్ డీడ్స్, మనం చేసే మంచి కార్యాలు ఎవ్వరు చూడకపోయినా దేవుడు ప్రతిదీ రాసుకుంటాడు. చెడ్డవి రాసుకోడు, కానీ నువ్వు చేసే ప్రతి మంచి, ఎవరికైనా నువ్వు సత్క్రియ చేస్తే, ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే అది రాసుకొని మరీ నీకు రీపే చేస్తూ ఉంటాడంట దేవుడు. మంచిని మాత్రము మర్చిపోడు. ఈరోజు నీ ప్రభు, నీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యువర్ నేమ్ ఇస్ రిటన్ ఇన్ మై రికార్డ్స్. నేను అది చూస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ కార్యం చేసిన దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. చూడండి, అలాంటి వారికి దేవుని స్మరణ చేసుకొని భయభక్తులు కలిగి జీవిస్తూ ఇతరులకు ఎంతగానో సహాయకులుగా ఉండే వారిని దేవుడు 3:17 ఇట్లా చెప్తున్నాడు. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యము అయి ఉందురు. తండ్రి తను సేవించు కుమార్ని కర్ణించినట్లు నేను వారిని కర్ణింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆ దినం అంటే ఏ దినం అంటే ఉగ్రత దినం అనమాట, ద జడ్జ్మెంట్ డే. ఆ టైంలో బుక్స్ అన్నీ తెరవబడతాయి. ఎవరి క్రియల ప్రతిఫలము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. సో ఎవ్వరూ ఆ దినాన్ని తప్పించుకోలేరు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ దినమున నీ పేరు డైరీలో ఉంది కాబట్టి, నీ పేరు దేవుడు రికార్డ్ చేసుకున్నాడు కాబట్టి నిన్ను దేవుడు తప్పిస్తాడంట. ఒక తండ్రి తన కుమారుని పట్ల ఎంత జాలి చూపిస్తాడో అంతకంటే ఎక్కువ మన ప్రభు చూపించి, మనం చేసిన పాపాలు పక్క పెట్టేసి మనం చేసిన మంచిని చూసుకొని ఈ లోకంలో వారు ఉన్నంత వరకు నా నామాన్ని స్మరణ చేశారు, నన్ను గుర్తు తెచ్చుకున్నారు అని దేవుడు వారిని తప్పిస్తాడు. ఈరోజు మనం ఒకసారి పరీక్ష చేద్దామా? ఎవరిని స్మరణ తెచ్చుకుంటున్నాం? జాబ్ 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 అంటూ 24 గంటలు జాబ్ గురించేనా? నేను డెల్లో చేసేటప్పుడు, నేను కాల్ రిసీవ్ చేసుకునేటప్పుడు వెల్కమ్ టు డెల్ అని రిసీవ్ చేసుకునేదాన్ని. సో నన్ను ఏ రాత్రి నన్ను లేపినా అది ఊత పదంగా హలో అన్న బదులుగా, లేక లేచిన వెంటనే ఏంటి అనే బదులుగా వెల్కమ్ టు డెల్ అని చెప్పేదాన్ని. అదే స్మరణ అయిపోయింది. నిజమే, మన జీవితంలో ఎవరి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, దానివల్ల ప్రతిఫలం లేదు. కానీ ఈ రోజు నుంచి దేవుని స్మరణ తెచ్చుకొని నువ్వు పడుకున్నా ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన మేలను జ్ఞాపకం చేసుకో. నా ప్రభు నీ పేరుని తన రికార్డ్ బుక్లో రాసుకొని నిన్ను తప్పించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, నా వారు నా స్వకీయ జనులు అని చెప్తున్నావు నాయన, నన్ను స్మరణ చేసుకోమని చెప్తున్నావు నాయన. అలాంటి వారికి నీ జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేరుని అయ్యా నువ్వు రాసిపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు. వారి జీవితాలను నువ్వు బాగు చేస్తున్నావు, అంతేకాదు నాయన వారి యందు నువ్వు ఆనందిస్తున్నందుకు నీకు వందనాలు. రానున్న దినాల్లోనైనా ప్రభా ప్రతి ఒక్కరి పేరునైనా ప్రభా విడవబడకుండా, ముఖ్యంగా వైఎంఎస్ కార్యక్రమం చూస్తూ ప్రతిరోజు ఈ వాగ్దానం నాకే అంటూ నీ మీద ఆశలు పెట్టుకొని నీ విశ్వాసంతో ముందుకు వెళ్తున్న వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి విషయానికి కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రతి విషయం దేవుడిని నమ్మి స్మరణ తెచ్చుకొని విశ్వాసించు వారిని దేవుడు బహుగా దీవించినగాక. కింద కమెంట్లో గాడ్ మేక్స్ నోట్ ఆఫ్ మై గుడ్ వర్క్స్ ఇన్ హిస్ రికార్డ్ బుక్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. విశ్వాసంతో పెట్టండి. మే గాడ్ రివార్డ్ యూ. ప్రైజ్ ద లార్డ్.